సో చీజీ టర్కిష్ చికెన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. నేను బంచెస్ పెట్టుకున్నాను స్టెప్స్ వైజ్ చేయడానికి. ఫస్ట్ మ్యారినేషన్కి కావాల్సింది బోన్లెస్ చికెన్, పెరుగు, తెల్ల మిరియాల పొడి, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ఉల్లిపాయలు, బే లీఫ్, టమాటో ప్యూరీ, క్యాప్సికమ్, మైదా పిండి, చీజ్, బటర్, పాలు. సో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో బోన్లెస్ చికెన్ని బౌల్లో వేసుకొని ఇందులో తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది కారం కలర్ ఎక్కువగా ఉంటుంది, కారం ఏమో తక్కువగా ఉంటుంది. సో అందుకే రెండు మిక్స్ చేస్తున్నాం. రెగ్యులర్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాము. అలాగే పసుపు, జీలకర్ర పొడి. జీలకర్రని ముందుగానే చక్కగా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా వాటిలో మనం యూస్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు. దీనికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. చికెన్కి సరిపడా ఉప్పు. బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకుందాం. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం ఆయిల్ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకుంది బోన్లెస్ చికెన్. కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం. ఇందులో నూనె వేయాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాం. సో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ అయిపోవాలి. సో తొందరగా ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేద్దాం. సో ఇలా ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ అవ్వాలి. ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత ఇందులో కొంచెం క్యాప్సికమ్ వేస్తున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ క్యాప్సికమ్. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కాస్త టమాటో ప్యూరీ. ఇన్ కేస్ టమాటో ప్యూరీ లేకపోతే ఒక టమాటాని మిక్సీలో వేసేయండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసేయాలి. ఇందులో మనం అస్సలు వాటర్ వేయకూడదు, డ్రైగా ఉండాలి. సో మసాలా అంతా ఇలా తీసేస్తాం. చికెన్ని వేసేసాం కదా, చికెన్ కుక్ అవ్వాలి. కొంచెం టైం పడుతుంది. వాటర్ వేస్తే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. బట్ మనం అస్సలు వాటర్ వేయలేదు. ఇది చిన్న మంటలో మెల్లిగా కుక్ అవుతూ ఉంటుంది. సైడ్కి మనం సాస్ తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకొని
ఇందులో మనం బటర్ వేసుకున్నాం. ఇప్పుడు మనం వైట్ సాస్ చేసుకుంటున్నాం. టర్కిష్ చికెన్కి మనకి 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒకటి కర్రీ లాగా చేసుకొని తర్వాత మళ్ళీ వైట్ సాస్ పైనుండి వేసుకోవాలి. చాలా యమ్ ఉంటుంది. బటర్ కరుగుతూ ఉన్నప్పుడే ఇందులో ఒక చిన్న టీ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి బటర్లో మంచిగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు కాస్త కలర్ చేంజ్ అవ్వాలి లైట్గా. ఇలా మైదా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పాలు వేసేసుకోవాలి. కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చీజ్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసింది మొజరెల్లా చీజ్. ఇందులో మనకి సాల్ట్ ఉండదు. రెగ్యులర్గా చీజ్లో సాల్ట్ ఉంటుంది, మొజరెల్లా చీజ్లో సాల్ట్ ఉండదు. స్వీట్స్లో కూడా మనం యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. వైట్ సాస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చికెన్ కుక్ అవుతూ ఉంది. ఒక్కసారి తిప్పుదాం ఇలా. ఇప్పుడు ప్లేట్లో చికెన్ ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. మంచిగా ఒక్కొక్క పీసు ఇలా పెట్టుకోండి, సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుంది బోన్లెస్ చికెన్ అన్నమాట. ఫ్లాట్గా సెట్ చేసుకొని కొంచెం చీజ్ ఇలా కింద వేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాస్ పైన వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైనుండి చీజ్ వేసేసుకో. సో ఇప్పుడు మనం ఓవెన్లో 200 డిగ్రీస్లో జస్ట్ 5 to 10 minutes మనం బేక్ చేసుకోవాలి, లేదా పైన కలర్ వచ్చేంత వరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీ హీట్లో ఉన్న ఓవెన్లో పెట్టేస్తున్నాం. సో జస్ట్ బేక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కరెక్ట్గా 5 minutes అయింది. చూడండి పైన ఇలా మంచి కలర్ రావాలి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది.
చీజీ టర్కిష్ చికెన్ రెడీ అయిపోయింది. చూడండి, చీజీ టర్కిష్ చికెన్ తయారీ విధానం. ముందుగా బౌల్లో బోన్లెస్ చికెన్, తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా నూనె వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసుకొని బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు, టమాటో ప్యూరీ వేసి ఒకసారి కలిపి అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని పెట్టి చిన్న మంటలో బాగా వేగనివ్వాలి. ఈలోపు ఇంకొక పాన్ పెట్టుకొని బటర్ వేడి చేసుకొని కాస్త మైదా పిండి వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని అందులో పాలు పోసి బాగా కలిపి కొంచెం చీజ్, కాస్త ఉప్పు కూడా కలుపుకుంటే వైట్ సాస్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ ని పెట్టి పైనుండి కాస్త చీజ్, వైట్ సాస్ వేసి పైనుండి మళ్ళీ చీజ్ వేసి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో 120 డిగ్రీలలో 5 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీస్తే చీజీ టర్కిష్ చికెన్ రెడీ అవుతుంది.